మిత్రులారా, ఎంతమంది అరెస్ట్ అయినామో అందరం ఇక్కడ చేరుకున్నాం కాబట్టి ఇట్లాగా వచ్చినాం పోయేదాకా మనం పోస్ట్ పోన్ అనే వార్తను వినిపించుకొని మనం బయటికి వెళ్ళిపోదాం. ఎందుకంటే 7 రోజులు కూడా కరెక్ట్ సమయం లేదు మనకి ఎగ్జామ్కి, డిఎస్ ఎగ్జామ్కి. కాబట్టి ఇక్కడ కూర్చొని పోస్ట్ పోన్ అనే వార్త వినేదాకా మనం ఆమరణ నిరాహార దీక్ష కూర్చుందాం. అప్పటిదాకా ఎవరం కూర్చున్నామంటే కదిలేదే లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మిత్రులు అక్కడిక్కడ తిరగకుండా ప్రతి ఒక్కరిక్కడ ఎండలో కూర్చొని మన నిరసన వ్యక్తం చేసుకుని ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని, మీకు తెలిసిందే పిఐ సబ్జెక్ట్ ఎంత హార్డ్గా ఉంటుందో మీకు తెలుసు. సంబంధించింది కాబట్టి అది మినిమం 5 సార్లు చదవాలి, మినిమం 5 సార్లు చదవాలి. కాబట్టి ఒక్కసారి కూడా చదవడానికి మనకి సమయం లేదు. కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని పోస్ట్ పోన్ అనే వార్త విని పోయేదాకా మనం కూర్చున్నామని మీకు అందరికీ చెప్తున్నా. డిఎస్సి పోస్టులు వెంటనే, డిఎస్సి పరీక్షను వెంటనే, డిఎస్సి పరీక్షను వెంటనే, డిఎస్సి పరీక్షను వెంటనే. మనం ఇక్కడ వచ్చినందుకు సిగ్గుపడాలి. మనం కాదు సిగ్గుపడాల్సింది, మన ప్రభుత్వం సిగ్గుపడాలి. మనకి ఏం చేసారు, మన టెక్నికల్ జూన్ 12 వచ్చింది కదా, జూన్ 12 తర్వాత మన సిలబస్ ఏంది, అప్పుడు మన డిఎస్సి సిలబస్ గతంలో అంటే గత ప్రభుత్వం షెడ్యూల్ ఇచ్చినప్పుడు అప్పుడు మనకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది కదా. అప్పుడు రేవంత్ రెడ్డి సార్ మనకు మాట చెప్పింది. ఏం చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పోలీసు మిత్రులకి ఒకటే విన్నపం, పోలీసు బాబాయిలకి పోలీసు మిత్రులకు ఒకటే మన విన్నపం, ఒకవేళ మాకు ఫుడ్ పెట్టాలనుకుంటే ఖాళీ ఇస్తరాకులు తెచ్చి ఇక్కడ పెట్టండి. ప్రతి ఇస్తరాకులు మా ముందర పెట్టుకుని అన్నం వస్తుంది కదా, అన్నం ముందర పెట్టుకొని ధర్నా చేయరు. రాని అన్నం రాని అన్నం రాని అన్నం ముందర పెట్టుకొని ధర్నా చేద్దాం. లైవ్ తీసాను, లైవ్ వస్తుంది. లైవ్ నడుస్తుంది చూడు మనది బాబు, లైవ్ నడుస్తుంది. అమ్మాయిలు మాట్లాడండి, లేవండి. ఎవరైనా సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయండి, తీయండి. అది 5 సార్లు ఒక్కరోజు చేసి జీవితాంతం హ్యాపీగా ఉంటారా? ఒక్కరోజు పోయి వచ్చి పెళ్లికి వచ్చినట్టు దూరంగా ఉన్నా. అమ్మాయిలు మళ్ళీ ఒక అబ్బాయి మాట్లాడండి, స్లోగన్స్ ఇవ్వండి. స్లోగన్స్ మీదే కార్యాచరణ. అందుకే మనల్ని పోస్ట్పోన్ వీళ్ళు ఏం చేయరు. 2 లక్షల మంది ఉన్నారు. మీరు కూడా ఇదేనా మన దగ్గర ఉన్న పార్షాలిటీ? మీరు అన్నా కూర్చోండి, కూర్చోవాలి అందరూ. ఎవరు వచ్చారు? వస్తే ఏంది
పొలిటికల్ వచ్చారా చిన్న మాట్లాడు సార్ అనపాటు మనకి ఎందుకు చెప్పు బాబు బాబు ఏ అద్దు చిన్న చిన్న పెద్దగా ఓ బాబు ఏమంటున్నాను మనకు కావాల్సింది డిహెచ్ పోస్ట్ పోన్ చేయడం అంతే. అది ఏ రకంగా అయినా కానీ మనకు కావాల్సింది డిహెచ్ పోస్ట్ పోన్. మనకు కొంచెం టైం ఇస్తే ఎవరు వస్తున్నారట ఏమంటున్నావు 14 మైనర్స్ మొత్తం కంట్రోల్ కప్పుడు మనకు రాజకీయాలతో ఏమన్నా మనం శివా లైవ్ పెట్టండి మాట్లాడదామా వీళ్ళందరూ ఒకసారి జరిపేసి వీళ్ళందరూ వేస్ట్ ఇంకా వీళ్ళందరూ అన్నా అన్నా లైవ్ వస్తుంది కూర్చుంటా అన్న అందరు కూర్చోండి అన్న మాట్లాడుతుండే లైవ్ వస్తుంది రేఖ బ్యాక్ సైడ్ మొత్తం లైవ్ లో పడతావు అనుకున్నా. చూడండి ఈ రోజు వచ్చిన రాష్ట్ర నలుగురు వచ్చిన టీఎస్సీ అభ్యర్థులకు ముందుగా ధన్యవాదాలు. మనం వచ్చిన ఏకైక ఎజెండా టీఎస్సీని వాయిదా వేయడం కోసం మనం అందరం రావడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్తే టీఎస్సీ వాయిదా పడ్డ స్పష్టమైన ఇప్పుడే తీసుకోండి. మనమందరము తక్షణమే ప్రభుత్వం దిగి రావాలి, మనతో చర్చలు జరపాలి, టీఎస్సీని వాయిదా వేయాలి. దయచేసి మిత్రులారా మనమందరము ఒరిజినల్ నిరుద్యోగులము, ఒరిజినల్ మనం ఎవ్వరం రాజకీయ అర్థమైందా? నిజమైన టీఎస్సీ అభ్యర్థులము. అయ్యా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రండి, మాతో చర్చించండి. మీతో ఉన్న రాజకీయ నిరుద్యోగులతో కాదు, మీతో ఉన్న ప్రొఫెసర్లతో కాదు, మాతో చర్చిస్తే మా యొక్క బాధలు తెలుస్తాయి. కాబట్టి మా దగ్గరికి రండి. మీరు అంటారు కదా, ఎప్పుడో ఒక డైలాగ్ చెప్తారు, ఎక్కడ గుంపు కడితే అక్కడికి వస్తామంటాం. ఇక్కడ నిరుద్యోగుల గుంపు కట్టినాం, ఇక్కడికి రా గుంపు మేస్త్రి, ఇక్కడికి రా, మా గుంపుతో చర్చించు. మా గుంపుతో చర్చిస్తే మా గుంపు బాధలు తెలుస్తాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వమా మమ్మల్ని ఎవరిని ఉగ్రవాదులాగా చూడకండి. మేము కలం పట్టిన కవర్ అవుతారు ఇలాంటి కాబట్టి మా మీద వివక్ష వద్దు, మాతో కవర్ అయితే మేము శాంతియుతంగా నిరసన చేస్తాం. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 21A ఉపయోగించుకొని మేమందరము రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు వాక్, రైట్ టు ప్రొటెస్ట్ అనే పద్ధతుల ద్వారా మాత్రమే మా నిరసన తెలియజేస్తున్నాము. మా యొక్క మేజర్ డిమాండ్ 3 నెలలు టీఎస్సీని వాయిదా వేయాలి. ఆ ఒక్క ఎజెండాతోనే మేమందరం రావడం జరిగింది. ఇక్కడ ఉన్న విద్యార్థులు ఒక్కొక్క జిల్లా నుంచి, ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు, రేపు నాడు రాష్ట్రం మొత్తం విస్తరిస్తుంది. కాబట్టి మీరు భేషజాలకు పోకండి, మాతో చర్చించండి. మా యొక్క ఉద్యమానికి మీరు దిగి వచ్చి మా యొక్క న్యాయపరమైన డిమాండ్ను గౌరవించి తక్షణమే ఒక ప్రకటన ఇప్పించినట్లయితే ఈ దీక్ష ఇక్కడితో విరమిస్తుంది, ఈ యొక్క ధర్నా అనేది ముగుస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి. మేము ఎందుకు చెప్తున్నాం, ఎందుకోసం అడుగుతున్నాం, ఒకసారి ఆలోచించండి. మీరైనా మీరు పెట్టి జూలై 12 టెట్ రిజల్ట్ ఇచ్చారు. తర్వాత అక్కడ మీరు ఇచ్చిన షెడ్యూల్ టెంటిటివ్ అనే పదం వాడకుండా అప్పుడే ఇది ఫైనల్ షెడ్యూల్ అని చెప్పుకుంటే మేము దానికే ప్రిపేర్ అవుతుంటే మేము మా మైండ్ సెట్లు, మా మానసికంగా మేమందరము పరీక్షలు రాయడానికి ఎవరు సిద్ధంగా లేడు. ఒక్క నిమిషం చెప్తామ్మా, మీ యొక్క అందరి బాధ్యతల్ని మాట్లాడతా. గత నెల 24 నుంచి 29 వరకు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ పెట్టినాం, తర్వాత డిఏఓ ఎగ్జామ్ పెట్టినాం. మేము అన్నిటికీ చదవడానికి మేము రోబోలమా? అయ్యా మా చిన్న మైండ్ ఉంటే వాళ్ళందరినీ ఎగ్జామ్స్ రాయమని ఎవడొద్దు అంటున్నాడు. వాళ్ళని రాయమని ఫస్ట్, వాళ్ళకి జాబులు వస్తే తర్వాత మేము రాస్తాం. ఓకేనా? వాళ్ళకి వస్తే మేము రాస్తాం. ఇది ఒక విషయం. ఇంకొక విషయం, ఏం చేసిరు, మీ అధికారులకు పోయిందో లేదో, 1993 నుంచి ఫాలో అవుతున్న జీవో 5% అంటే
నాన్ లోకల్లో 5% ఇచ్చే అంశాన్ని మీరు విస్మరించి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఏంటంటే నువ్వు 5% నాన్ లోకల్ అభ్యర్థులు అన్ని జిల్లాల్లో తెలంగాణలో అప్లై చేసుకోవచ్చు ఈ వేరే జాబ్లకి. కానీ ఒక డిఎస్సిలో ఒకే జిల్లాకు మమ్మల్ని పరిమితం చేస్తున్నావు. నీకు ఎవడిచ్చాడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి రైట్? ఎవడిచ్చాడు? మా ఇష్టం, మేము ఎన్ని జిల్లాలకైనా ఎగ్జామ్ రాస్తాం. ఒకే జిల్లాకు అప్లై చేసుకోవడానికి చెప్పడానికి ఈ విద్యాశాఖ ఎవరు అని మేము ఈ ధర్నా నుంచి క్వశ్చన్ చేస్తున్నాం. అంతేకాకుండా నువ్వు రిజల్ట్ ఇచ్చినావు. ఆన్లైన్లో ఎవరు పెట్టమన్నాడండి? గ్రూప్ 1 ఎగ్జాము రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందితో ఒకే రోజు నిర్వహించినాం. మేము 3 లక్షలే ఉన్నామని చెప్తున్నావు. మరి టెట్ ఆన్లైన్లో ఎవరు పెట్టమన్నాను? నిన్ను ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ పెట్టినావు. మరి 5% రాసినప్పుడు తేడా వస్తుంది కదా. జోనల్ ఎగ్జామ్ రాసినప్పుడు తేడా వస్తుంది కదా. టెట్కేమో నార్మలైజేషన్ చేయమంట, దాని తర్వాత చేసిన ఎగ్జామ్లో ఎగ్జామ్ నార్మలైజేషన్. దీంట్లో ఉన్న లాజిక్ ఏందో నాకు ఇక్కడే చెప్పాలి. ఇంకొక విషయం, ఆఫ్లైన్ లోనే ఒకటే రోజు పెట్టు. వాయిదా వేస్తే మేము ఆఫ్లైన్ పెట్టమంటున్నాం. ఒక్క రోజు పెట్టు. లేకపోతే ఒకే రోజు పెట్టు వాయిదా వేసి. దానికందరూ మీరు అందరూ ఇష్టంగా ఉన్నారా? ఇదే ఒక్కసారి ఆలోచించి చర్చలు జరపండి. రాష్ట్ర వ్యాప్తంగా మీరు చర్చలు చేస్తే మీరు కరెక్ట్ గా మీ కోర్టు ముట్టిపోతలేదా? అధికారులారా ఆలోచిస్తున్నారు. మీకు పొగైనంటాడు నార్మలైజేషన్ అంటే ఏందో అంట. మరి మీరు ఎట్లా పాస్ అయ్యారప్ప? నాకు తెలియంది, నీకు తెలియంది. ఎగ్జామ్ నార్మలైజేషన్ చేస్తాంటున్నావా? రేపు టీఎస్సీలో కూడా మీరందరూ అర్థమైతలేదు. మీకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఏ అంశమైనా మన కోసమే పోరాడుతున్నాం. అన్నలు పోరాడుతున్నారు. ఈరోజు మీరు అందరూ వచ్చారు. ఇది దాదాపు సురేష్ అన్న, మోతిలాల్ అన్న మన కోసం ఇంతగా పోరాడుతున్నారు. ఫోన్ వచ్చింది. ఒక్కటి ఆలోచించండి. మీరు గ్రూప్ అభ్యర్థులు 5 లక్షల మంది ఉన్నారని అశోక్ 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 భాయ్ అశోక్ భాయ్ అశోక్ 20 ఫ్యామిలీలు చక్కగా చూపిస్తాం. దయచేసి మా యొక్క కోరికను ప్రభుత్వం నెరవేర్చి వెంటనే దిగి రావాలని అనామకంగా తెలియజేస్తాం. ఇక్కడ నుంచి మాట్లాడిస్తాం.
ముఖ్యమంత్రి బల్మూరి వెంకట్ కానీ రియాజ్ కానీ తెలంగాణ దయాకర్ కానీ వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బయటకు వెళ్ళలేదు కాబట్టి అందరూ ఆలోచించి దీని మీద కమిటీ వేసి హాస్పిటల్ సమస్యలు తక్షణమే ఈ రోజు నైట్ 9 గంటల వరకు ఈయనే ఉంటాం, సాయంత్రం 5 గంటల వరకు ఏదన్నా ఒకటి మాకు సమాచారం వచ్చిందమ్మా మేము ఈయనే ఉంటాము. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఒకసారి డిఎస్సీ విద్యార్థుల గురించి కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఓ అన్న అందరికి రమ్మని మాట్లాడండి. వేరే పార్టీలు లేవనా? ఏడు లేరు. ఏది వాళ్ళు వాళ్ళే వివిధ పార్టీల వాళ్ళు రాజకీయం చేయాలనుకుంటే దయచేసి బయటికి వెళ్ళండి. కండువాలు వేసుకొని ఇక్కడ కూర్చోవాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూర్చోవద్దు. దయచేసి మీకు మొక్కుతాం, మమ్మల్ని రాజకీయం చేయొద్దు. దయచేసి మీరు వెళ్ళండి. చెప్పండి, లైవ్ వస్తుంది. ఎవరిచ్చినా మనకే లాభం. మాట్లాడితే చాలు. ఒకటే మనం మాట్లాడండి అన్న, అందరు బ్యాక్ సైడ్ అయ్యారు. అమ్మాయి లేనా నువ్వులా ఇక్కడ తీసుకో, నువ్వు మా లైవ్ వీడియో ఉందా ఇక్కడ తీసుకో. ఒక ఐడియా నేను ఏం చెప్తున్నా అంటే, మనం స్కూల్లో పిల్లలకి పేరు నేర్పిస్తామా, అందరికి లైన్ కరెక్ట్గా లైన్ కూర్చుంటారు కదా, అట్లా కూర్చోండి. ఎక్కువ మంది కనిపిస్తాం, మాట్లాడినప్పుడు కూడా అందరూ కనిపించండి, బాగుంటుంది. అందరూ లైన్గా కూర్చోండి, దూరం దూరం కూర్చోండి, మనకు బాగుంటుంది. సిస్టమేటిక్గా కూర్చోండి అందరూ. లేదండి ఎక్కువ అనిపిస్తుంది. బ్రో మెగా డిఎస్సీ చెప్పకండి, ఇప్పుడు చెప్తే మరి అసలు జాబ్ పెంచుకోండి. మెగా డిఎస్సీ ఓపికతో ఉందాం. కూర్చోండి అన్న, కూర్చోండి లైన్ టు లైన్. అరే సీన్ అరే అక్క దూరం దూరం కూర్చోవాలి. బ్రో అది అయినాక పెట్టండి లైవ్. మనం నైట్ ఇక్కడే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా కొంచెం మీ మధ్యలో స్పేస్ ఉండేటట్టు చూసుకొని కరెక్ట్ కూర్చోండి. ఇంకా మీ గ్యాప్ ఉంచుకోండి, జనాభా కనిపించే కూర్చోండి. ముందుకు రా మరి పెట్టింది ఎందుకు? ఇంత డిస్టెన్స్ ఉండాలి. శత్రువులు భయపడాలి ఇప్పుడే. సిస్టర్ ఇంత డిస్టెన్స్